నీ వల్ల మా అమ్మ ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడింది. కానీ నేనే ఎప్పటికప్పుడు సరిపెట్టుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు వాళ్ళందరూ మా మమ్మీని అలా మాట్లాడుతూ ఉంటే నేనేమీ చేయలేక ఒక చేతగాని వాళ్ళ నిలబడిపోయాను. దానికి కారణం నువ్వు. అసలు నువ్వనే దానివే నా జీవితంలో ఉండకూడదని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. తప్పక భరించాల్సి వస్తుంది. ఇక భరించడం నా వల్ల కాదు. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంట్రా మాట్లాడితే దాన్ని బయటికి వెళ్ళిపో అంటున్నావు? నానమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకున్నావంటే నా మీద ఒట్టే. చరణ్, నానా, ఎవరైనా చెప్పినా నేను వినదలుచుకోలేదు. దీన్ని మూర్ఖత్వం అంటారా? వదిన వల్ల జరిగిన మంచిని కళ్ళారా చూసి కూడా వంకరగా ఆలోచిస్తున్నారు. వంకరపు మాటలు మాట్లాడుతున్నారు. ఇదంతా కావాలని చేసిందని నిందలు వేస్తున్నారు. దుర్మార్గం రా ఇది. అవునరా, మేము దుర్మార్గులమే. కానీ ఇది ఉత్తమురాలు కదా. ఈ విషయంలో నువ్వు కల్పించుకున్నావంటే మన ఇద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల బంధం కూడా తెగిపోద్ది. ఇలాంటి దానికోసం ఈ అన్నని ఈ కుటుంబాన్ని వదిలేసుకుంటావా? వదిలేసుకుంటాను రా. చంటి, ఏం మాట్లాడుతున్నావు? నా కోసం నువ్వు ఈ కుటుంబానికి దూరం కావద్దు. నా చెల్లెలకి దూరం కావద్దు. నేననే దాన్ని ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదు. దానికి ఒక కారణం కావాలి. ఇవాళ ఒక కారణం దొరికింది. దానికి కావాల్సినంత బలం చేకూర్చుకుంటున్నారు. నన్ను బయటికి పంపించడానికి వీళ్ళందరూ కలిసి ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. అమ్మ పల్లవి, అదే పోతాను అంటుంటే మీరెందుకు బ్రతిమలాడుతున్నారు? నువ్వు నోర్మయ్యే. బామ్మగారు, వద్దు. నా కోసం ఎవరితోనూ గొడవలు పడొద్దు. ప్రేమ లేని చోట మంచి చేసినా చెడుగానే కనిపిస్తుంది. కట్టుకున్న వాడికే నేను ఇక్కడుండడం ఇష్టం లేనప్పుడు ఇంకెవరిని మెప్పించి ఎవరి కోసం ఇక్కడ ఉండాలి? వెళ్ళిపోతాను. కానీ నాకు తెలిసినంత వరకు నేను మీ అందరినీ కాపాడుకోవడానికి ప్రయత్నించాను. ఈ ఇంటి కోడలుగా ఇప్పటి వరకు మీ పరువుని, ఈ ఇంటి మర్యాదని కాపాడడానికే ఏ పనైనా చేశాను. నా దురదృష్టం, నేను మీ అందరికీ దోషిలా కనిపిస్తున్నాను.